మామూలుగా అయితే రచయితల సభలలో ఇన్ని రాజకీయాలు రావడం ఏంటని సందేహాలు కలగవచ్చు, కానీ ఇదొక ప్రత్యేక సందర్భంలో జరుగుతున్న సభలు కనుక రాజకీయాలు తప్పవు, అవసరం కూడా. అందుకు అనుగుణంగానే ప్రతి ఒక్కళ్ళు రాజకీయ కోణం నుంచి సమస్యలు చూస్తున్నందుకు, రచయితల బాధ్యతలు కూడా గుర్తు చేస్తున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. మనకు తెలుసు, మిగిలిన చోట్ల ఏ చోట ఉద్యమాలు జరిగినా అక్కడికి తెలంగాణకు పరిస్థితికి తేడా ఉంది అని అందరూ గుర్తించిందే. ఎందుకంటే ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ముందు కూడా ఇక్కడ రచయితలు, కళాకారులు ప్రజా ఉద్యమాల్లో, అంటే దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు పాత్ర నిర్వహిస్తూనే ఉన్నారు. అదే స్ట్రీమ్, అదే ప్రవాహం అన్నది ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆ లక్ష్యం దిశగా వ్యక్తమవుతున్నది. కనుక ఇటువంటి ఫెర్వర్ రచయితల్లో, కళాకారులు చాలా సహజమైంది. ఇంకెక్కడా కూడా ఇక్కడ ఏ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో కానీ వేరే చోట్ల కూడా ఏ విధంగా తెలంగాణలో కనిపించడానికి కారణం ఈ సంప్రదాయమే. అంటే ఇది చాలా అనివార్యమైన పరిస్థితి. దీని ప్రభావం ఏమిటి అనేది ఇప్పుడే స్వామి గౌడ్ గారు చెప్పారు చాలా క్లియర్గా. అట్లా మన కర్తవ్యం ఏంటన్నది ఉద్యమ నాయకులుగా లక్ష్మయ్య గారు, గోవర్ధన్ గారు చెప్పారు. కోదండరామ్ గారు కూడా దాన్ని ఎండార్ చేస్తారనుకుంటున్నాను. కనుక రచయితలమైనా, ఎవరైనా, జర్నలిస్టులమైనా ఇప్పుడు ఉద్యమం లక్ష్యంతోనే పనిచేస్తున్నాం కాబట్టి ఆ నాయకులు ఇచ్చిన పిలుపు ప్రకారం చేయడం తప్ప మనకు గత్యంతరం కూడా లేదు. కనుక అదేవిధంగా కృషి జరగాలని నేను కోరుకుంటున్నాను.